లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలన్న పోరాటం ఎవరు ప్రారంభించారు? వైసీపీ వాళ్ళు కాదు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాదు, జనసేన వాళ్ళు కాదు, తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళే. ఫస్ట్ అన్రికగ్నైజ్డ్ పర్సన్ అంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితమైనటువంటి పదవులు పెద్ద స్థానాల్లో ఉంటామని ఆశించి అవి దక్కనటువంటి వాళ్ళు చంద్రబాబు దృష్టిలో పడడానికి, లోకేష్ దృష్టిలో పడటం కోసం ప్రారంభించినటువంటిది. ఒక మహాసేన రాజేష్ అవ్వచ్చు, లేకపోతే కనుక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ. అయితే దీన్ని ఎవరు విభేదించలేరు. కాదు అంటే లోకేష్కి శత్రువు అవుతారు, అవును అంటే కనుక పవన్ కళ్యాణ్కి శత్రువు అవుతారు. పవన్ కళ్యాణ్కి శత్రువు అయినా పర్లేదు, లోకేష్కి దృష్టిలో పడాలి, చంద్రబాబు గారు కూడా పాజిటివ్గా తీసుకోవాలి. ఇది అసలు జరుగుతున్నటువంటి మెయిన్ కాన్సెప్ట్. ఏంటంటే వీళ్ళ అసలు సమస్యల్లా ఒకటి బాబు గారి దృష్టిలో, లోకేష్ గారి దృష్టిలో పట్టడం, రెండవది పవన్ కళ్యాణ్ దూకుడు సహించలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్కి మంచి ప్రచారం లభిస్తోంది, ప్రతిదీ కూడా చెడేమో ప్రభుత్వం మీదకి పోతుంది, మంచి ఏమో పవన్ కళ్యాణ్ పోతుంది. ఇదే కొనసాగితే కనుక ఒకప్పుడు శివసేనతో కలిసి సాగినటువంటి భారతీయ జనతా పార్టీ తర్వాత అక్కడ డామినేషన్ పోర్షన్ పోషిస్తోంది. అట్లాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని బీజేపీ నడిపిస్తోంది. భవిష్యత్తులో అది మహారాష్ట్ర రాజకీయం నడుపుతుంది, ఒరిస్సా రాజకీయం నడుపుతుంది, కర్ణాటక రాజకీయం నడుపుతుంది అన్నటువంటి భయం, బీహార్ రాజకీయం నడుపుతుంది. అక్కడంతా మొదట చిన్న పార్టీగా చేరి ఆ తర్వాత పెద్ద పార్టీ అయ్యి డామినేట్ చేసింది. అలాంటి పాత్రకి బీజేపీ పవన్ కళ్యాణ్ ముందు పెట్టి నడిపిస్తోంది. తెలుగుదేశం ఉనికిని దెబ్బతీసే ప్రయత్నం. కాబట్టి ఇప్పుడే లోకేష్ని తీసుకొచ్చేస్తే కరెక్ట్ అన్నటువంటి వీళ్ళ వాదన. డిప్యూటీ సీఎంగా తీసుకురావడం, తద్వారా తగినటువంటి గౌరవం వస్తుంది, ఆ తర్వాత సీఎం చేయడం అన్నటువంటిది. ఇది అవునా కాదా, జరుగుతుందా లేదా అన్నటువంటిది బాబు గారి డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కూటమి కాబట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.